హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ విలేజ్ లైఫ్. పదండి ఇప్పుడు మనం ఒక జ్యూస్ చేద్దామండి. ఏం లేదండి, వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసి కూల్ వాటర్ అండి, ఫ్రిడ్జ్ వాటర్. ట్యాంగ్ అండి, ఇది ఆరెంజ్ జ్యూస్. అంతే అండి, సింపుల్ జ్యూస్. ఒక బాటిల్ నీళ్ళు వేసామండి. దీంతో 3 స్పూన్స్ చాలండి. ఆరెంజ్ జ్యూస్ బాగుంటుందండి. ఇది దుబాయ్ నుంచి తెచ్చినారండి. మా తమ్ముళ్ళు ఉంటారండి దుబాయ్లో. 2 తమ్ముళ్ళు అండి మాకి. 2 దుబాయ్లో ఉంటారు, జాబ్ చేస్తున్నారండి అక్కడే. వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అక్కడే ఉంటారండి. 3 స్పూన్స్ వేసామండి. అది ట్యాంగ్. ఇంకా 5 స్పూన్స్ షుగర్ వేసేద్దామండి. 1 లీటర్ అవుతుందండి జ్యూస్. ఇది జ్యూస్ తయారైపోయిందండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది రంజాన్ మాసం కదండి, మేము ముస్లిమ్స్ అండి. రంజాన్ మాసం కాబట్టి మా అమ్మగారు ఒక్క పొద్దున్నారండి. అందుకనే ఇప్పుడు టైం అయిందండి. ఇంకా ఒక 20 నిమిషాలు అయితే రోజు అయిపోయిస్తానండి. ఇంకా అందుకనే మన జ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మనం స్నాక్స్ వడలు చేద్దామండి, బజ్జీలు. మొన్న ఇది చెప్పినాను కదండి, శనగబ్యాళ్ళు అవి పట్టించినానండి. ఇలా అయింది పిండి, బాగుంది చూడండి. ఇప్పుడు మనం బజ్జీల కోసం ఇవి పిండి పట్టించినామండి. అందుకని మనం మెత్తగా వేపియకూడదు, కొంచెం గరుగ్గా ఉండాలి పిండి. గరుగ్గా ఉందండి, నేను చెప్పి పంపిస్తానండి గరుగ్గా వేయించుకురా అని ఇన్నుకు పిల్లలకి. అట్లానే తెచ్చినారండి. ఆలు పకోడీ, ఆనియన్ పకోడీ వేద్దామండి. ఆయిల్ పెట్టేసినామండి హీట్కి. మనం పిండి వేసేసుకుందామండి, కలిపి పెట్టేసుకుందాం. పిండి వేసేసుకున్నామండి. కొంచెం సోడా పొడి వేసేసుకుందామండి. సాల్ట్ వేసేసుకుందామండి తగినంత. ఫస్ట్ ఆలుగడ్డ పకోడీ వేసేసుకొని తర్వాత ఆనియన్ పకోడీ వేసుకుందామండి. జీలకర్ర తగినంత. నేను కానీ ఒక పొద్దు ఉంటుందినండి, ఏమంటే ఎండలు ఎక్కువైపోయినాయి కదండి, అందుకని లేనండి. మా అత్తమ్మ కానీ చాలా ఒక్క పొద్దులు ఉంటారండి. మా అత్తమ్మ ఎప్పుడు నమాజులు చేస్తుంటారు, ఒక్క పొద్దులు ఉంటారు. ఈ ఇయర్ లేరండి మా అత్తమ్మ మామయ్య. ఎందుకంటే ఎండలు చాలా ముదిరిపోయినాయి. అందులో పోయిన సంవత్సరం మా అత్తమ్మ ఉండండి ఒక్క పొద్దులు. కొంచెం హెల్త్ ఒక్క పొద్దులు ఉన్నప్పుడే హెల్త్ పాడైందండి. అందుకనే ఈసారి ఇంకా వద్దన్నామండి మేము మా వారు. అందుకనే మా అత్తమ్మ లేరండి ఈసారి. నేను కానీ ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నందుకు నేను అసలు లేనండి. ఇంకా పిల్లలు కానీ లేరండి. ఇంకా మా అమ్మ ఒక్కరు ఉన్నారండి. మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నారు కదండి, అందుకని ఇప్పుడు ఇక్కడికే తోలుకున్నామండి. ఎందుకంటే మా అమ్మకి కానీ కొంచెం ఏజ్ ఎక్కువ అండి. ఇక్కడ చేసుకుంటారండి. 2 కొడుకులు దుబాయ్లోనే ఉంటారు, మా అమ్మ వాళ్ళ కొడుకులు, మా తమ్ముళ్ళు. అందుకని మా అమ్మ మా నాన్న పక్కనే ఉంటారండి. అందుకని ఇక్కడికే తోలుకున్నాం. మిక్స్ చేసేసుకున్నామండి వేసి, జీలకర్ర సాల్ట్. ఇప్పుడు నీళ్ళు వేసేసి మిక్స్ చేసేసుకుందాం. పిండి బాగా కలిపేసుకున్నామండి. ఆయిల్ కానీ హీట్ ఎక్కిపోయింది అండి. ఇవి చూడండి ఉల్లిగడ్డలు, సారీ అండి ఉల్లిగడ్డలు అనేసినాను, ఆలుగడ్డ అండి. ఇవి చూడండి, ఇవి బాగా కోసేసి పెట్టేసుకున్నానండి. చాలా చిప్స్ లాగా వచ్చేసినాయండి. మా దగ్గర ఉందండి ఆలుగడ్డ చిప్స్ చేసేది, దాంతో చేసేసుకున్నానండి. సరే అండి, ఓకే అండి, నేను ఇప్పుడు వేసేస్తానండి. బాగా వస్తాయండి దాంతో చిప్స్ లాగా ఆలుగడ్డ. ఆ మిషన్ ఉందండి, బాగుందండి. దాంతో చేసేసుకుంటే మనకి బాగా నైస్గా వచ్చేస్తాయి ఆలుగడ్డ. చూడండి ఎంత బాగున్నాయో, చూడండి ఎంత నైస్గా ఉన్నాయి. చూడండి వేసేసుకున్నాం, చూడండి అవుతున్నాయండి. ఇది తిప్పుకోవాలండి. ఇంకా ఎంత నైస్గా ఉంటే ఆలుగడ్డ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం లావుగా కోసుకున్నామండి ఉల్లిగడ్డ, లోపల కచ్చిగా ఉంటుంది. ఎంత నైస్గా వస్తే అంత బాగా ఫ్రై అయిపోతుంది. ఎండలు బాగుండాయండి, అందుకనే మేము ఉండలేకపోతున్నాము ఒక్క పొద్దులు. ఏమంటే టైంకి నమాజ్ చేసుకుంటామండి. మా అమ్మ ఉంటానమ్మా అని మా అమ్మకి కానీ వద్దన్నామండి మేము. కానీ ఉంటానమ్మా అంటే ఇంకా సర్లే అనేసి ఉన్నారు మా అమ్మగారు. అయిపోయినాయండి.
మనం తీసేయడమే ఇంకా. బాగా ఫ్రై అయినాయండి ఆలు పకోడీ. ఇప్పుడు ఆనియన్ పకోడీ వేసేద్దామండి మనం. ఆలు పకోడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్ పకోడీ వేసేసుకుందామండి. ఆనియన్ అన్నీ కోసి పెట్టేసుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా కలిపేసుకుందామండి. మనం ఆనియన్ పకోడీ వేసేద్దామండి. ఏమండి ఇప్పుడు ఒక్క పొద్దున్న ఎలా అంటే మాకు ఎన్ని ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చుకుంటామండి. ఏం చిక్కటం లేదండి మా ఇక్కడ విలేజ్లో ఏం చిక్కుతుందండి మనకి. లాక్డౌన్ లేనప్పుడే కొన్ని చిక్కుతాయి. ఇప్పుడు ఇంకా అది కానీ లేదండి లాక్డౌన్ ఉన్నందుకు. బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇలా ఉంటే ఎన్ని ఫ్రూట్స్ చిక్కేవండి. ఏం ఫ్రూట్సే చిక్కటం లేదండి అసలు. అయిపోయినాయండి పకోడీ, తీసేసుకున్నామండి మనం. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినానండి. ప్లీజ్ నాకు కోఆపరేషన్ ఇవ్వండి. అయిపోయినాయండి. ఇప్పుడు మా అమ్మ ఒక్క పొద్దు ఇడ్చేస్తారండి. మా అమ్మ కూర్చున్నారు. చేసేసినామండి ఆలు పకోడీ, ఆనియన్ పకోడీ, కూల్ చాయ్ అండి. అయిపోయిందండి. నా వంట గిన మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి కోఆపరేషన్ చేయండి. థ్యాంక్ యూ అండి.